రైతు రుణమాఫీలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం బోధన్ పట్టణంలోని బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డీసీసీబీ డైరెక్టర్ గంగారెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ రుణమాఫీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ మేలు జరిగేలా వ్యవహరించాలి, కానీ ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు రవీందర్ యాదవ్, మండల అధ్యక్షులు సంజీవ్ కుమార్, ఫ్లోర్ లీడర్ గంగారాం, నాయకులు లింగారెడ్డి, రామకృష్ణ, రవిశంకర్ గౌడ్, నరేంద్రబాబు, సంజు పటేల్, గణేష్, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అమలు చేస్తామని అధికారంలోకి రావడం జరిగిందో దాంట్లో భాగంగా ఏదైతే రైతుల కోసం రుణమాఫీ చేయాల్సింది ఉందో ఆ రుణమాఫీని సక్రమంగా చేయకుండా అన్ని కండిషన్లు పెట్టుకుంటా ఈరోజు రైతులని నానా తిప్పలు పెడుతున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగిన రీతిలో ఈరోజు రైతులు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, అలాగే ఏదైతే మన కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాటు ఏవైతే సంక్షేమ పథకాలు మన తెలంగాణ ప్రజలకు ఇవ్వడం జరిగిందో దాన్ని అన్కండిషనల్గా బేషరతుగా ప్రతి ఒక్కరికి కూడా ఈ సంక్షేమ పథకాలు అందే విధంగా చేసినటువంటి గొప్ప నాయకుడు మన కేసీఆర్ గారు. మరి ఈరోజు కల్లిబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సిగ్గుశరం లేకుండా ఈరోజు ఏదైతే రైతులని రోడ్డుపైకి తీసుకురావడం జరిగిందో దీనికి బిడ్డ నిన్ను త్వరలోనే రైతులు బట్టలిప్పి కొడతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో 6 గ్యారెంటీలు అని చెప్పేసి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ఎన్నికలకు ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కానీ అనేక సందర్భాల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక వేదికల మీద మేనిఫెస్టో సాక్షిగా 6 గ్యారెంటీలు అని చెప్పేసి ఈ దేశ జనాభాలో రాష్ట్ర జనాభాలో 70% ఉన్నటువంటి రైతాంగానికి రుణమాఫీ కానీ రైతు బంధు కానీ ఇస్తామని చెప్పేసి 2 లక్షల వరకు హామీ ఇచ్చి మరి ఏరు దాటిన తర్వాత ఓడమల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడమల్లన్న అనే రీతిలో ఈరోజు తెలంగాణ రైతాంగానికి మోసం చేస్తున్నటువంటి దృశ్యాలను మరి ఈరోజు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. నేను ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఏమని చెప్పినారు, మీరు ఎన్నికల సందర్భంగా అన్ని సభల్లో ఏమని చెప్పినారు, ఎన్నికల తర్వాత మీరు ఏమని చెప్పినారు, ఈరోజు అన్కండిషనల్ రుణమాఫీ చేస్తామని చెప్పేసి 2 లక్షల వరకు రైతులకు చెప్పి మాట ఇచ్చిందా లేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. 2 లక్షల వరకు అన్కండిషనల్ రుణమాఫీ చెప్పి ఈరోజు 2018 కట్ ఆఫ్ డేట్ అని పెట్టేస్తే 2018కి ముందు ఎంతమంది రైతులు, వేలాది మంది రైతులు, లక్షలాది మంది రైతులు రుణాలు తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.